ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మెటామార్ఫోసిస్ అనే హర్రర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అందుకని దీన్ని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ మూవీ స్టోరీ స్టార్ట్ అవుతూనే ఒక అమ్మాయి బెడ్ పైన పడుకొని ఉంటుంది. ఆ అమ్మాయి గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎవరో ఆమె బ్లాంకెట్ని లాగుతారు. దానివల్ల ఆమెకి మెలకు వస్తుంది. అప్పుడు ఆమె ఎవరో అలా చేశారా అని చెక్ చేయడానికి పైకి లేస్తుంది. అప్పుడే ఎవరో వెనక నుండి ఆమె జుట్టును పట్టుకొని బెడ్ పైన పడేస్తారు. అలా చేస్తున్నది మరెవరో కాదు, వాళ్ళ నాన్న. అప్పుడు ఆ అమ్మాయి, ఏంటి నాన్న, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతుంది. కానీ అతను ఎటువంటి జవాబు చెప్పడు. ఆమె బాడీని చాలా అసహ్యంగా చూస్తుంటాడు. దాని తర్వాత అతను తన మొహాన్ని ఆమె మొహానికి ఎదురుగా తెచ్చి ఆమెతో, నా కూతురు ఎంత పెద్దదైపోయింది అంటాడు. వాళ్ళ నాన్న నోటి నుండి అలాంటి మాటలు విని ఆ అమ్మాయి భయపడుతుంది. దాని తర్వాత అతను ఆ అమ్మాయి వెంట్రుకలు వదిలేసి ఆమె మొహాన్ని తాకుతూ ఉంటాడు. దానికి ఆమె భయపడి ఏడుస్తూ ఉంటుంది. అసలు వాళ్ళ నాన్న ఎందుకు అలా చేస్తున్నాడో ఆమెకు అర్థం కాదు. తర్వాత వాళ్ళ నాన్న అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు వాళ్ళ అమ్మ వంట చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి పేరు మేరీ. ఆమె నిన్న రాత్రి తన విషయంలో ఏదైతే జరిగిందో దాన్ని తన తల్లికి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే తన చెల్లెలు మెట్లపై నుండి కిందకు వస్తూ ఉంటుంది. ఆమె తమ్ముడు కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. అప్పుడే వాళ్ళ నాన్న కూడా అక్కడికి వచ్చి కూర్చుంటాడు. నిన్న రాత్రి అతను అసలు ఏమీ చేయనట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. నిన్న మా నాన్న నాతో చాలా అసహ్యంగా బిహేవ్ చేశాడు, ఇప్పుడు ఇంత నార్మల్గా ఎలా ఉన్నాడు అని మనసులో ఆలోచిస్తూ ఉంటుంది. అందువల్ల మేరీ తను కూర్చున్న చైర్ నుండి లేచి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడే వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి వండిన గిన్నెని చాలా గట్టిగా టేబుల్ పైన పెడుతుంది. ఎవరికీ కూడా అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. అప్పుడు వాళ్ళ అమ్మ ఎన్నో రోజుల నుండి తన అన్నం తిన్నట్టుగా చాలా వింతగా తింటూ ఉంటుంది. వాళ్ళ అమ్మ అలా తింటూ ఉండడం చూసి వాళ్ళ పిల్లలు భయపడుతూ ఉంటారు. ఆ బాబు నోట్లో పెట్టుకున్న అన్నాన్ని బయటకు ఉమ్మేస్తాడు. కూరలో ఉప్పు చాలా ఎక్కువైందని అంటాడు. వాళ్ళమ్మ అదే కూరను తీసుకుని పిచ్చిదానిలాగా తింటూ ఉంటుంది. అయితే అసలు ఈ ఫ్యామిలీ విషయంలో ఇలాంటి వింతైన విషయాలు ఎందుకు జరుగుతున్నాయి అనేది మెయిన్ పాయింట్. నిజానికి ఎప్పుడైతే వీళ్ళు కొత్త కాటేజ్లోకి షిఫ్ట్ అయ్యారో అప్పటి నుండి వీళ్ళ విషయంలో ఇటువంటి వింతైన విషయాలు జరుగుతున్నాయి. పక్కింటి వాళ్ళు వీళ్ళ గేటు ముందు వింతైన స్టాట్యూలను ఉంచేవాళ్ళు. ఉదయం ఎవరో వాళ్ళ ఇంటి ముందు చనిపోయిన జంతువులను వేలాడదీసేవాళ్ళు. అలాగే వాళ్ళ నాన్న ప్రతిరోజు రాత్రి తనతో వింతగా ప్రవర్తించేవాడు. వాళ్ళమ్మ ఉదయం వింతైన జంతువులాగా తినేది. ఒకరోజు ఆమె తను తిన్న అన్నాన్ని తీసి తన బాబుకు కూడా తినడానికి ఇచ్చింది. కానీ అతను దాన్ని తినాలనుకోవడం లేదు. అతను వాళ్ళ నాన్న వైపుకు చూస్తాడు. వాళ్ళ నాన్న, నీకు తినాలని లేకపోతే తినకని చెప్తాడు. ఆ మాట విని వాళ్ళమ్మ వాళ్ళ నాన్నని చాలా కోపంగా చూస్తుంది. దాని తర్వాత అన్నాన్ని టేబుల్ పై నుండి విసిరేస్తుంది. ప్లేట్స్ని కూడా కిందకి విసిరేస్తుంది. దాంతో ఆ పిల్లలు బాగా భయపడతారు. వాళ్ళమ్మ వాళ్ళ పైన అరుస్తూ ఉంటుంది. నేను ఏదైతే వండుతానో దాన్ని సైలెంట్గా తినండి అని ఎంత గట్టిగా అరుస్తుంది అంటే ఆ అరుపులు విని ఆ అబ్బాయి భయంతో ఏడుస్తూ ఉంటాడు. వాళ్ళకి అసలు ఇదంతా ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. కానీ ఇది ఆరంభం మాత్రమే, అసలు స్టోరీ ముందుంది. మేరీ బాత్రూంలో వేడి నీళ్ళతో స్నానం చేస్తూ ఉంటుంది. అప్పుడే ఆమె దగ్గరగా ఎవరో వచ్చి నిలబడతారు. ఎప్పుడైతే ఆమె గ్లాసుని క్లీన్ చేసి చూస్తుందో అప్పుడు చాలా భయపడుతుంది. తన ట్విన్ సిస్టర్, ఆమె పేరు ఎనా. తను మేరీని భయపెడుతుంది. కానీ ఆమె తన సిస్టర్తో కేవలం జోక్గా అలా చేసింది. దాని తర్వాత వాళ్ళిద్దరూ వాళ్ళ రూమ్లోకి మామూలుగానే వెళ్ళి కూర్చుంటారు. అప్పుడు ఎనా మేరీకి ప్రతిరోజు వాళ్ళ నాన్న తన రూమ్కి వచ్చి తనతో ఎంత అసహ్యంగా ప్రవర్తిస్తున్నాడో చెప్తుంది. మేరీకి ఆ మాట విని ఇదంతా తన సిస్టర్ విషయంలో కూడా జరుగుతుందా అని ఆశ్చర్యపోతుంది. అప్పుడే వాళ్ళ నాన్న అక్కడికి వస్తాడు. ఈ ఇద్దరు సిస్టర్స్ మాట్లాడుకున్న మాటలు అతను విన్నాడు. అప్పుడు అతను వాళ్ళని ఏదో అడుగుతాడు. తర్వాత అక్కడ ఉన్న టేబుల్ పై నుండి ఒక చాకును తీసి వాళ్ళిద్దరిపైన అటాక్ చేస్తాడు. మేరీ అతన్ని తోసేస్తుంది. దానితో అతను కింద పడిపోతాడు. తర్వాత వాళ్ళిద్దరూ అక్కడి నుండి పారిపోతారు. కానీ సడన్గా వాళ్ళ నాన్న వాళ్ళ ముందుకు వస్తాడు. మేరీ జుట్టును పట్టుకుంటాడు. అతను కాసేపు వాళ్ళిద్దరిని చూస్తాడు. దాని తర్వాత మేరీని కిందకి విసిరేస్తాడు. మేరీ మెట్లపైకి వెళ్ళి పడుతుంది. అప్పుడు ఆమె అక్కడికక్కడే స్పృహ కోల్పోతుంది. అప్పుడు మేరీ సిస్టర్ ఎనా భయంతో అక్కడి నుండి పారిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆమె వెనక్కి తిరిగి చూస్తుందో అప్పుడు వాళ్ళ నాన్న తన వెనకే ఉండడం గమనిస్తుంది. వాళ్ళ నాన్న ఒక స్టోర్ రూమ్లోకి వెళ్ళి అక్కడి నుండి ఒక సుత్తిని తీసుకుని బయటకు వస్తాడు. మరోవైపు మేరీకి కూడా స్పృహ వస్తుంది. ఆమె తన చెల్లిని వెతుకుతూ ఉంటుంది. అప్పుడే ఆమెకి తన వెనక ఎవరో ఉన్నారని అనిపిస్తుంది. ఎప్పుడైతే ఆమె వెనక్కి తిరిగి చూస్తుందో అప్పుడు వాళ్ళ నాన్న సుత్తిని పట్టుకుని ఆమె వెనక నిలబడి ఉంటాడు. అతను సుత్తితో మేరీ పైన అటాక్ చేయబోతుండగా ఎనా గట్టిగా అరుస్తుంది. దానితో వాళ్ళ నాన్న ఆగిపోతాడు.
ఎన ఒక బ్యాటుతో వాళ్ళ నాన్న తలపైన గట్టిగా కొడుతుంది. కానీ వాళ్ళ నాన్నకి ఏమీ కాదు. దాని తర్వాత అతను ఆమె పైన కూడా సుత్తితో అటాక్ చేస్తాడు. కానీ ఎన కిందకు వంగుతుంది. దాంతో ఆ సుత్తి డోరుకు తగులుతుంది. అప్పుడే కింద నుండి ఒక తెలిసిన గొంతు వినబడుతుంది. అది మరెవరిదో కాదు, వాళ్ళ నాన్నది. అతను కింద నుండి పైకి వస్తున్నాడు. వాళ్ళ నాన్న సౌండ్ విని ఈ వ్యక్తి సుత్తిని అక్కడే పడేసి ఒక రూమ్లోకి వెళ్ళిపోతాడు. అప్పుడు వాళ్ళ నాన్న పైకి వస్తాడు. అప్పుడు మేరీ ఎన చాలా భయపడుతుంటారు. అతను పైకి వచ్చి వాళ్ళ కూతుర్లను చూస్తూ ఉంటాడు. వాళ్ళు అతను చూసి భయంతో వెనక్కి వెళ్తూ ఉంటారు. అప్పుడు అతని కాలికి సుత్తి తగులుతుంది. అతను ఆ డోరుకున్న పెద్ద హోల్ని కూడా చూస్తాడు. అది చూసి అతను వాళ్లతో, ఏంటి మీ ఇద్దరు ఇక్కడ గొడవ పడుతున్నారా అని అడుగుతాడు. కానీ వాళ్ళిద్దరూ ఏం జవాబు చెప్పరు. అప్పుడే వాళ్ళ తమ్ముడు తన రూమ్ నుండి బయటకు వస్తాడు. అప్పుడు మేరీ ఎన అతన్ని అక్కడి నుండి పారిపోమని చెప్తారు. అప్పుడే ఒక మహిళ ఆ సుత్తిని తీసుకుంటుంది. అది ఎవరో కాదు, వాళ్ళ అమ్మ. వాళ్ళ నాన్న వెనక్కి తిరిగి తన భార్యను చూస్తాడు. అప్పుడు ఆమె అతని దగ్గరకు వచ్చి సడన్గా అతని పైన అటాక్ చేస్తుంది. వాళ్ళ నాన్న ఆమెను ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ ఆమె అతన్ని తోసి కింద పడేస్తుంది. వాళ్ళ అమ్మ ఒక దెయ్యంలాగా నవ్వుతూ విరిగిపోయిన గాజు ముక్కలపైన నడుస్తూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కింద నుండి మరోసారి ఇంకో మహిళ గొంతు వినబడుతుంది. అది మరెవరో కాదు, వాళ్ళ అమ్మది. అప్పుడు ఆమె పైకి వస్తుంది. వాళ్ళందరినీ చూసి ఇక్కడ ఏం జరుగుతుందని అడుగుతుంది. కానీ అందరూ ఆమెను చూసి భయపడుతూ ఉంటారు. వాళ్ళ నాన్న భయపడుతూనే ఆమె వెళ్ళిన డోర్ని ఓపెన్ చేసి చూస్తాడు. కానీ అందులో ఎవరు ఉండరు. కానీ సుత్తి కింద పడి ఉంటుంది. దాని తర్వాత ఆమె వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందని అడుగుతుంది. కానీ ఎన మేరీ వాళ్ళ అమ్మను చూసి భయపడుతుంటారు. వాళ్ళ నాన్న తన తమ్ముడికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తాడు. అతను ఒక చర్చిలో ఫాదర్. మరుసటి రోజు అతను వాళ్ళ ఇంటికి వస్తాడు. అప్పుడు ఫాదర్ వాళ్ళకి ఇటువంటి వింతైన విషయాలు జరగడానికి కారణం ఏదో ప్రేతాత్మ మీ ఇంట్లో ఉండడం అని చెప్తాడు. కానీ వాళ్ళ నాన్న ఈ విషయాన్ని నమ్మడు. ఈ రోజు రాత్రి వాళ్ళు అందరూ ఒకే రూమ్లో పడుకోవాలని డిసైడ్ అవుతారు. అర్ధరాత్రి వాళ్ళ తమ్ముడికి టాయిలెట్ వస్తుంది. దాంతో ఆ చిన్నపిల్లవాడు అతను ఎవరిని లేపకుండా ఒంటరిగా బాత్రూమ్కి వెళ్ళిపోతాడు. అప్పుడే సేమ్ అతనిలా కనపడే మరో పిల్లాడు రూమ్లోకి వస్తాడు. అక్కడున్న చాకుని తీసి వింతగా నవ్వుతాడు. అప్పుడు ఆ పిల్లాడు ఆ ఫాదర్ని చంపాలనుకుంటాడు. కానీ అతను ఫాదర్ని చంపడు. అతన్ని ఏదో శక్తి ఆపినట్టుగా అనిపిస్తుంది. అప్పుడే అంతలోనే ఫాదర్ కళ్ళు తెరుస్తాడు. ఆ స్టోరీ అక్కడే కట్ అవుతుంది. ఫాదర్ కారణంగా వీళ్ళు ఆ రోజు రాత్రి ప్రశాంతంగా నిద్రపోగలిగారు. అయితే ఫాదర్ ఒంటరిగా ఆత్మతో పోరాడలేడు. అందువల్ల అతను తన సీనియర్స్ హెల్ప్ అడుగుతాడు. తర్వాత సీనియర్స్ అందరూ ఒక చోట కూర్చొని అసలు ఆ ఫ్యామిలీ విషయంలో ఏదైతే జరుగుతుందో దాని గురించి మాట్లాడుకుంటారు. అప్పుడు వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసి ఆ ఆత్మల నుంచి వాళ్ళ ఫ్యామిలీని కాపాడాలని డిసైడ్ చేసుకుంటారు. దాంతో సాయంత్రం ఆ ఫాదర్స్ అందరూ మేరీ ఇంటికి వెళ్ళడానికి బయలుదేరుతారు. కానీ దారిలో ఒక కాకి వాళ్ళ కారు గ్లాస్ పైన అటాక్ చేసి దాన్ని పగలగొడుతుంది. దాంతో వాళ్ళ కారు బ్యాలెన్స్ అవుట్ అయ్యి ఆ కారు ఒక గోతులోకి వెళ్ళి పడిపోతుంది. మరోవైపు మేరీ వాళ్ళ నాన్న ఆమెని మంచానికి కట్టేస్తాడు. వాళ్ళ అమ్మ అలా చేయొద్దని అంటూ ఉంటుంది. కానీ అతను ఇవన్నీ ఆగిపోవాలన్నా అంతా సరవ్వాలన్నా ఇది ఒకటే మార్గమని చెప్తాడు. అర్ధరాత్రి ఫాదర్ రక్తంతో నిండిన బాడీతో వాళ్ళ ఇంటికి వస్తాడు. అప్పుడు అతను ఫాదర్స్ అందరూ చనిపోయారని ఇప్పుడు ఏ చేయాలన్నా మనమే చేయాలని చెప్తాడు. ఇక్కడ మేరీని బెడ్ కట్టేసి ఉండడం చూసి అతను చేయాల్సిన పని స్టార్ట్ చేయబోతాడు. కానీ అతనికి భయం వేస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడైతే అతను ఆత్మని తరిమి కొట్టడానికి ఇలాంటి ప్రార్థన చేయడానికి ట్రై చేశాడో అప్పుడు ఆ ఆత్మ ఫాదర్స్ అందరినీ చంపేసింది. అందుకని అతనికి మళ్ళీ అలా జరుగుతుందని భయం వేస్తుంది. ఒకవేళ అలా గనక జరిగితే అతను తన అన్న ఫ్యామిలీని కూడా కాపాడుకోలేడు. దానికి అతను నేను జీవితాంతం బాధపడాల్సి వస్తుందని తన అన్నతో అంటాడు. కానీ అతని అన్న మోకాళ్ళపైన కూర్చొని నువ్వే ఏదో ఒకటి చెయ్యి, మనం ఈ ఆత్మతో పోరాడాల్సిందే, లేకపోతే అది మనందరినీ చంపేస్తుందని అంటాడు. ఆ మాటలు విని ఫాదర్ క్యాండిల్ని వెలిగిస్తాడు. మేరీ పైన హోలీ వాటర్ను చల్లుతాడు. మేరీ హోలీ వాటర్ కారణంగా అరుస్తూ ఉంటుంది. ఆమెకి అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. దాని తర్వాత ఫాదర్ మేరీ బాడీ పైన ఒక క్రాస్ నుంచి ఆమెను ఒక కర్రతో కొడుతూ ఉంటాడు. దాంతో మేరీ నొప్పితో అరుస్తూ ఉంటుంది. నన్ను ఎందుకు ఇలా కొడుతున్నారని అడుగుతూ ఉంటుంది. ఫాదర్ వాళ్ళ నాన్నతో నువ్వు ఇప్పుడు కూడా ఇది ఇలాగే కంటిన్యూ చేయాలనుకుంటున్నావా అని అడుగుతాడు. అప్పుడు మేరీ వాళ్ళ నాన్న మేరీ కదలకుండా ఆమె కాళ్ళు పట్టుకుంటాడు. అంటే ఇండైరెక్ట్గా దీన్ని కంటిన్యూ చేయమని చెప్తాడు. మేరీ గట్టిగా ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది. ఫాదర్ ఒక కర్రతో గట్టిగా మేరీని కొడుతూ ఉంటాడు. అది చూసి వాళ్ళ నాన్న ఏడుస్తూ ఉంటాడు. దాని తర్వాత ఫాదర్ మరో కర్రను తీసుకుని దానితో మేరీని గట్టిగా కొడతాడు.
మేరీ నొప్పి వల్ల స్పృహ కోల్పోతుంది. మరోవైపు ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో అక్కడికి పోలీసుల టీం వెళ్తుంది. ఎప్పుడైతే వాళ్ళు ఫాదర్స్ టీంని కారులో నుండి బయటికి తీస్తారో అప్పుడు ఆ కారు బ్లాస్ట్ అవుతుంది. ఆ ఫాదర్స్లో మేరీ వాళ్ళ బాబాయ్ కూడా స్పృహ కోల్పోయి ఉంటాడు. అంటే ఇప్పుడు మేరీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో అతను వాళ్ళ బాబాయ్ కాదు, అతను ఒక ఆత్మ. అతను కంటిన్యూస్గా మేరీని కొడుతూ ఉంటాడు. మేరీ వాళ్ళ అమ్మ ఆమెని ఇలా కొట్టడం చూసి తట్టుకోలేకపోతుంది. ఆమె వాళ్ళ భర్తతో ఇదేం ప్రార్థన కాదు, ఇలా చేస్తే నా కూతురు చనిపోతుందని వాళ్ళ నాన్నతో ఏడుస్తూ ఉంటుంది. తర్వాత మేరీని కొట్టకుండా ఆ ఫాదర్ని పట్టుకుంటుంది. ఆమె తన భర్త వైపు చూస్తూ నేనిక దీన్ని తట్టుకోలేను, ఇదంతా ఆపండి, ఒకవేళ ఏదైనా జరిగితే మనందరం ఒకేసారి చనిపోదాం అని చెప్తుంది. అప్పుడు అతను తన భార్యను దూరంగా నెట్టేస్తాడు. తన తమ్ముడితో దాన్ని కంటిన్యూ చేయమని చెప్తాడు. అప్పుడు అతనికి ఒక వాయిస్ వినబడుతుంది, అది తన భార్యది. ఆమె నువ్వు ఒక పిరికివాడివి, తప్పుకి సహాయం చేస్తున్నావని అంటుంది. అప్పుడు అతను తన భార్య దగ్గరికి వెళ్ళి ఆమె గొంతు నొక్కుతూ ఉంటాడు. అప్పుడే ఆ ఫాదర్ ఒక భయంకరమైన నవ్వు నవ్వుతాడు. ఆమె ఒక గాజు గ్లాస్ తీసుకొని తన భర్త తలపైన కొడుతుంది. అప్పుడు అతను కూడా తన భార్యను గోడకు విసిరి కొడతాడు. దానితో ఆమెకు చాలా పెద్ద గాయం అవుతుంది. అప్పుడు అతను తన తమ్ముడి వైపుకు చూస్తాడు. అతను చాలా భయంకరంగా నవ్వుతూ తన వైపే చూస్తున్నాడు. అందువల్ల అతను ఆ ఫాదర్ పైన కూడా దాడి చేస్తాడు. కానీ ఫాదర్ అతన్ని కొట్టి కింద పడేస్తాడు. ఎప్పుడైతే ఆ ఆత్మ మేరీ వాళ్ళ నాన్నని చంపబోతుందో అప్పుడు అక్కడికి రియల్ ఫాదర్ వస్తాడు. అతను ఏవో మంత్రాలు చదువుతూ ఉంటాడు. దానితో ఆ చెడు ఆత్మ అక్కడి నుండి మాయమైపోతుంది. మేరీ ఎక్కువగా గాయపడింది. అప్పుడు ఆమె స్టోర్ రూమ్ వైపుకి వెళ్తుంది. అప్పుడు ఆమె వాళ్ళ నాన్న వైపు చూస్తూ నువ్వు నన్ను ఇంతసేపు కొడుతూ ఉంటే ఎందుకు చూస్తూ ఉండిపోయావని అడుగుతుంది. అప్పుడు ఆ ఫాదర్ మేరీ ముందు ఒక అద్దాన్ని ఉంచుతాడు. దానివల్ల ఆమె బాడీలో ఉన్న ఆత్మ బయటకు వస్తుంది. ఫాదర్ ఆ ఆత్మను తన బాడీ లోపలికి తీసుకుంటాడు. తన అన్నతో తనని చంపమని చెప్తాడు. అప్పుడు మేరీ వాళ్ళ నాన్న విరిగిన క్రాస్ని అతని బాడీలోకి గుచ్చుతాడు. దాంతో ఆ ఫాదర్ మరియు ఆత్మ ఇద్దరూ చనిపోతారు. ఇక్కడితో ఈ మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి మూవీలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.